ప్రతి అధర్మానికి మూలం దురాశ అవుతుంది. రాజ్యం చెయ్యి, రాజ్యకాంక్షను దరిచేరనీయకు. అవసరమైన సంపదను సమకూర్చుకో, సంపదకై లాలస చెందకు. ఇతరుల సంపదను చూసి ఈర్ష్య చెందకు. అలాగే నీ సంపదను అన్యులకు ప్రదర్శించకు. సంతోషము, సంయమనము మీ ధర్మాన్ని ఫలప్రదం చేయగలవు పుత్రులారా. పితామహ, సమయం ఒక మహాయజ్ఞం వంటిది పుత్ర. నిరంతరం కొనసాగే యజ్ఞం అది. ఆ యజ్ఞంలో మనమందరం ఆహుతి అయి దగ్ధం కావలసి ఉంటుంది. అలా దగ్ధం కావడం వలననే ఈ సమస్త లోకంలో ధర్మ సంస్థాపన జరుగుతుంది. నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు నేను దగ్ధం కావలసిన సమయం వచ్చింది.